వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన యువత పోరు హోరెత్తింది. ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో యువత కదం తొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు భృతి అందించాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ముందుగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ప్రారంభమై సప్తగిరి సర్కిల్, సూర్యనగర్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుంది. దారి పొడుగునా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువత ముందుకు సాగింది. కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు ప్రసంగించాక జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులతో పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్, ఇది ముఖ్యంగా 3 సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి, కలెక్టర్ ద్వారా కూడా. ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కూడా పూర్తి కూడా అయింది. ఈ 9 మాసాల్లో ఏ హామీ కూడా పూర్తిగా కూడా పరిచిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో హామీలన్నీ అమలుపరచాలని చెప్పి ముఖ్యంగా విద్యార్థులకు ఏదైతే ఒక 5 త్రైమాసికాల నుంచి 4,600 కోట్ల రూపాయలు బకాయిలు కూడా పడింది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం వారికి టీసీలు ఇవ్వాలన్నా, కోర్స్ కంప్లీట్ చేసుకున్న వారికి, తర్వాత ఎగ్జామినేషన్ ఇవ్వాలన్నా కూడా అనేకమైన నిబంధనలు కూడా పెడతా ఉన్నారు, ఇవ్వకోకుండా ఉన్నారు. తర్వాత పాస్ అయిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చినా కూడా వారికి టీసీలో అవన్నీ కూడా ఇవ్వకోకుండా, మార్కులు ఇవ్వకుండా, దానివల్ల వారికి ఉద్యోగాలు కూడా పోకుండా పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వెంటనే ఆ 4,600 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా ప్రతి 3 నెలలకు వచ్చి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కూడా చెల్లించాలని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని, ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం కూడా సృష్టించలేదు, తేను కూడా తేవాలి. కాబట్టి వెంటనే వారికి మీరు మాట చెప్పిన ప్రకారం కూడా ఈ కూటమి పార్టీలు ఏదైతే